నిన్న మార్చ్ 18 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రొటీన్గా జరిగే కార్యక్రమం, నార్మల్ కోర్సులో ఎండాకాలం వచ్చినప్పుడు చీఫ్ వార్డెన్ ఒక ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. ఆయన ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే స్పష్టంగా నెల రోజుల పాటు హాస్టల్స్ అన్ని మూసేస్తున్నాము, మెస్సులు కూడా మూసేస్తున్నాము, ఎందుకంటే తీవ్రమైన మంచినీటి కొరత ఈ సమస్య ఉంది కాబట్టి విద్యార్థులు సహకరించండి, మీరు హాస్టల్లో ఖాళీ చేయండి అంటూ మరి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, విద్యార్థినులు, అమ్మాయిలు, అబ్బాయిలందరూ కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమించారు, బయటకు వచ్చినారు, తమ గళాన్ని బలంగా వినిపించారు. మేము ఇక్కడే ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నాం, ఇంకా చాలా మంది ఇక్కడే ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళం ఉన్నాం, మేము ఎక్కడికి పోము, మేము ధర్నా చేస్తున్నాము, మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించమని చెప్పి 18 మార్చి నాడు సర్క్యులర్ విడుదలైతే మరి ఆ సర్క్యులరు ఇది, చీఫ్ వార్డెన్ పేరిట ఇష్యూ అయింది. ఇది మీరు చూడవచ్చు 18 నాడు. ఈ సర్క్యులర్ లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, due to severe summer there is shortage of water and electricity in the hospitals, all the boarders are requested to kindly cooperate in this regard. ఇది చీఫ్ వార్డెన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక నోటీసు 18 మార్చి నాడు ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ పిల్లలు ధర్నాలకు దిగిన తర్వాత దాదాపు 11 రోజుల తర్వాత ఆ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు, ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ వెలుగులోకి మీడియా ద్వారానే వచ్చింది, కేసీఆర్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అదే సర్క్యులర్ని, ఆ పిల్లల ఆందోళనని ట్యాగ్ చేస్తూ ఉస్మానియాలో కూడా మరి తీవ్రమైన మంచినీటి కొరత ఉంది, తీవ్రమైన విద్యుత్ కొరత ఉంది, అందుకే హాస్టల్ మూసేసినారని చెప్పి సర్క్యులర్ని జత చేసి ఆ పిల్లల ఆందోళన ఫోటో కూడా పెట్టి ఈ రకంగా జరుగుతున్నది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మళ్ళొకసారి తేటతెల్లమయ్యింది. ఈ రాష్ట్రంలో ఒక అసమర్థ ప్రభుత్వం ఉంది, వీళ్ళు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కనీసం కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు అంటూ కేసీఆర్ గారు మండిపడ్డారు. రాగానే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా కేసీఆర్ గారి ట్వీట్ వచ్చింది 3 గంటల 46 నిమిషాలు ఆ రోజు 29 నాడు. రాగానే పాపం ఆ వార్డెన్ గారి మీద ఒక షోకాజ్ నోటీసు, చాలా విచిత్రమైన షోకాజ్ నోటీసు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్ కి ఎక్కడి నుంచి పోయినారంటే రిజిస్ట్రార్ నుంచి చీఫ్ వార్డెన్ కి నోటీస్ పంపారు. ఏమని, యాజ్ సచ్ దెర్ ఈస్ నో షార్టేజ్ దట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ యూనివర్సిటీ ప్రెమిసెస్ అని చెప్పి ఒక నోటీసు వెంటనే ఇచ్చారు. అదే రోజు 29 నాడు అటు కేసీఆర్ గారు పెట్టడం ఆలస్యం, 3 గంటల 46 నిమిషాలకి ఆగమేఘాల మీద పయనించి ఎవరు ఆదేశిస్తే ఉస్మానియా చీఫ్ వార్డెన్ కి పాపం రిజిస్ట్రార్ నుంచి ఎందుకు ఇచ్చినావు నువ్వు నోటీస్ అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి రిజిస్ట్రార్ నుంచి ఒక నోటీస్ ఇచ్చారు. ప్యారలల్గా ఏం చేసినారు, ఇంకా విచిత్రంగా SPDCL అక్కడి నుంచి ఇంకొక నోటీస్ పాపం. కానీ వీళ్ళు ఎంత అజ్ఞానులు అంటే, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు, ఉస్మానియాకి వీసీ ఉంటాడు, వీసీ అంటే వైస్ ఛాన్సలర్, వైస్ చైర్మన్ కాదు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి ఆ తెలివితేటలు కూడా లేవు పాపం. అందుకే SPDCL నుంచి ఇచ్చిన నోటీసులో వైస్ చైర్మన్ అని రాశారు, వైస్ చైర్మన్ ఉస్మానియా యూనివర్సిటీ. మీ తెలివితేటలు ఉన్న వాళ్ళు నడుపుతున్నారు ఈ రాష్ట్రాన్ని. అందులో ఏమడిగినారంటే, అసలు మీరు చాలా మిస్గైడ్ చేశారు పబ్లిక్ని వైస్ చైర్మన్ గారు అంటూ రాసినారు. రాసి మీరు వెంటనే దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా, అసలు ఎలాంటి విద్యుత్ కొరత లేదు అని చెప్పి SPDCL నుంచి ఒక నోటీస్, అదేవిధంగా రిజిస్ట్రార్ నుంచి మరొక నోటీస్, వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత తెల్లారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SPDCL నోటీస్ పోతుంది, వెంటనే రిజిస్ట్రార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోతుంది. ఇక తెల్లారి రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగి కేసీఆర్ చూస్తే మళ్ళీ గోబెల్ పుట్టింది అనిపిస్తుంది. 2023 మేలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే నోటీస్ ఇచ్చిండ్రు, అందులో కూడా విద్యుత్ నీతి కొరతల గురించి ప్రస్తావించిండ్రు అనుకుంటా. ఆయన ఒక ట్విట్టర్లో ఒకటి పెట్టారు, ఏమని, ఆ రోజు అప్పటి నోటీసు అంటే కేసీఆర్ గారు ఈ రోజు నోటీసు ఏదైతే ఉస్మానియా చీఫ్ వార్డెన్ ఇచ్చారో దాన్ని పెడితే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఒక నోటీస్ పెట్టి ఇరుక్కొని పోయాడు. ఇది ఆయన పెట్టిన నోటీస్. రేవంత్ రెడ్డి ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది ఈ నోటీస్, మళ్ళీ ఎవరు పెద్ద చూడారు. ఇది ఆయన పెట్టిన నోటీస్. రేవంత్ రెడ్డి వీళ్ళు ఏం రాస్తారంటే, మెసేజ్ విల్ బి క్లోజ్డ్ అని రాసి అందులో పైన సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేశారు. దెర్ ఈస్ ఆల్సో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్ మెసేజ్ 12/5/23 అని చెప్పి ఒక డాక్యుమెంట్ పెట్టారు.
పెట్టంగానే ఏం జరిగిందంటే మాకు వందల మెసేజ్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి పెట్టిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు, ఫోర్జ్ డాక్యుమెంటు, ఫర్జీ డాక్యుమెంటు, ముఖ్యమంత్రి స్వయంగా అత్యున్నతమైన పదవిలో ఉంటూ ఒక ఫోర్జ్ డాక్యుమెంట్ను ప్లే చేయడం అనేది అన్యాయం అని చెప్పి మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఫేక్ డాక్యుమెంట్ ఏది, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది అది పంపుతూ మాకు ఉస్మానియా విద్యార్థుల నుంచే వందల మెసేజ్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫేక్ వర్సెస్ ఒరిజినల్ అంటే మీకు ఒక విషయం ఇది కూడా చెప్పాలి నేను. జనరల్ ఏమవుతుందంటే ఈ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా సరే వెంటనే ఉస్మానియా స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లలో అది పెట్టేస్తారు. ఒకసారి అది నేను ప్లే చేస్తాను. ఇది చూడండి, ఇది వాట్సాప్ గ్రూప్ యొక్క చాట్, మీరు చూడవచ్చు. ఆ చాట్ యథాతథంగా మీకు ముంగడ పెడతాం. పోయిన సంవత్సరం మొత్తం చాట్ లాస్ట్ 1 year 1.5 year చాట్ ఇది. ఈ నెల మే నుంచి మొదలు పెడితే పోయిన నెల మే దాకా ఉంది. అందులో పోయిన సంవత్సరం మే 12 నాటి స్క్రీన్ షాట్. అందులో ఏముందంటే ఇంపార్టెంట్ చాలా. అందులో ఏముందని చెప్తాను. ఎంత దుర్మార్గం అంటే ఈ ముఖ్యమంత్రి స్వయంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం అనేది ఎంత చండాలం అంటే ఈయన పెట్టిన దానిలోనేమో ఫేక్ డాక్యుమెంట్లో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెసెస్ అని తయారు చేసి పెట్టినాడు. ఒరిజినల్ ఒకసారి పెట్టడం, ఒరిజినల్ చూడండి దయచేసి. ఒరిజినల్ దానిలో ఏముందంటే ఒరిజినల్గా 12th మే నాడు ఇచ్చిన 2023 నాడు ఇచ్చిన దానిలో ఏముందంటే యూనివర్సిటీ హెస్ డిక్లేర్డ్ సమ్మర్ వెకేషన్స్ టు ద స్టూడెంట్స్ అండ్ హెన్స్ మెస్ ఫెసిలిటీ టు ద పీజీ హాస్టల్స్ విల్ బి క్లోజ్డ్ విత్ ఎఫెక్ట్ సో అండ్ సో డేట్ అండ్ విల్ బి రీఓపెన్ ఆన్ సో అండ్ సో డేట్. ఇంతే. షార్టేజ్ ఆఫ్ వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇది రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు ఆయన చేసిన ఫోర్జరీ, ఆయన చేసిన అరాచకం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుండి ఇవాళ ఒక ఫేక్ డాక్యుమెంట్ను ఇవాళ పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక చిల్లర ప్రయత్నం ఒక చిల్లర నాయకుడు చేస్తా ఉన్నాడు. చేయడమే కాకుండా ఇంకా దుర్మార్గం చెప్తాను నేను. ఇంకో రెండు ప్రూఫ్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గ్రూప్ చాట్, అందులో కూడా ఈ ఒరిజినల్ ఉంది. రేవంత్ రెడ్డి ఫేక్ ఏదైతే ఫోర్జ్ చేసిందో అది ఉంది. దాంతోపాటు 2-3 గ్రూప్స్ ఇవి, ఒకటి కాదు. ఇది MCOM 4th సెమిస్టర్ గ్రూపు, ఇది OU కాలేజ్ స్టూడెంట్ క్లబ్. ఈ 2 గ్రూప్స్లో కూడా ఆనాటి యొక్క నోటీస్ ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంటంటే వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మేము మొత్తం ఈ నోటీస్ రాగానే మాకు కూడా అనుమానం వచ్చింది. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక ఫేక్ డాక్యుమెంట్ ట్వీట్ చేస్తాడా, చేయడేమో అని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. ఎంత కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఎంత చిల్లరగాడైనా కూడా ఇంత పని చేయడు అని చెప్పి అనుకొని మొత్తం OU విద్యార్థుల ఆ చాట్ ఏదైతే మాకు ఎవరైతే ఇచ్చినారో దాన్ని మొత్తం దాదాపు మా వాళ్ళందరూ కూర్చొని మొత్తం శాంతం పరిశీలించిన తర్వాత కూడా స్పష్టంగా ఏమొచ్చిందంటే వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే ఆఖరికి చీఫ్ వార్డెన్ దాన్ని కూడా మార్చినారు. ఆ డాక్యుమెంట్ చీఫ్ వార్డెన్ స్టాంప్ ఎట్లుంటుందంటే ఒరిజినల్ ఫేక్ చూడండి. ఆ స్టాంపును కూడా మార్చి కింద చీఫ్ వార్డెన్ యొక్క స్టాంప్ చూడండి. స్టాంపును కూడా మార్చి స్వయంగా చీఫ్ మినిస్టర్ ఇవాళ ఈ చిల్లర పని చేస్తూ ఉన్నాడు.